నమస్తే. ఓపెన్ టాక్ విత్ ముంజేటి ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు కమాండో ఎడిటర్ ముంజేటి రామారావు గారు ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడున్న జనరేషన్లో మానవ సంబంధాలు మర్చిపోయి క్రూరాతి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు జనాలు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటి పెంగ్విన్ స్టోరీ అండ్ మారుతి అంటే కోతి స్టోరీ, ఇవి జనాలని బాగా స్పందిస్తున్నాయి. కానీ నిజ జీవితంలో మనుషులు రోడ్డు పైన మతి స్థిమితం లేకుండా కొన్ని యాక్సిడెంట్లు కొన్ని ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కానీ దానికి ఎవరూ స్పందించట్లేదు. సో వీటన్నిటిని చూసి దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి విషయం అండి. ఎందుకంటే రెండు చిన్న ప్రాణులు, ఒక పెంగ్విన్ పక్షి, ఒక పంచి కోతి. ఒక రకంగా చెప్పాలంటే చాలా చిన్న ప్రాణులు ఇవి చాలా చిన్నవి. అవును. అంటే ఎక్కడ పడితే అక్కడ పడి చనిపోయినా కూడా మనం పెద్దగా పట్టించుకోము. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కోతులు చనిపోతాయి, పెంగ్విన్ పక్షులు లాంటివి, కొన్ని కాకులు లాంటివి, అవి అంతే కదా. మనం అంతగా అసలు స్పందించాం, ఒకటి చనిపోయిందని కూడా చూడం. అంతటి చిన్న పక్షి ఒక కోతి కోట్లాది మందిని స్పందింపజేశాయి. మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. అంత మానవత్వం మనలో ఉంది అనుకోవాలి. ఎందుకంటే స్పందన అయితే తెలిసిందే కదా ప్రపంచవ్యాప్తంగా. ఇప్పుడు పెంగ్విన్ పక్షి ఏం చేసింది? ప్రేమకు దూరమే సమూహం నుంచి బయటపడి ఒంటరి ప్రయాణాన్ని కోరుకుంటూ అలా వెళ్ళిపోతుంది. అలాగే పంచ్ కోతి ఏం చేసింది? తన మాతృత్వాన్ని కోరుతూ తల్లి దగ్గరికి వెళ్తే తల్లి నిర్లక్ష్యం చూపడంతో, తల్లితో పాటు మిగతా వాళ్ళు కూడా దగ్గర చేరనకపోవడంతో జూ వాళ్ళు ఇచ్చిన ఒక బొమ్మతో ఆడుకుంటూ తన వ్యాధులను అనుభవిస్తూ ఆ సమూహాన్ని దూరంగా ఉండడంతో ఈ రెండు స్టోరీసు మనల్ని విపరీతంగా కలిసివేశాయి. నిజానికి పెంగ్విన్ పక్షి భాష మనకు తెలీదు, ఈ కోతి భాష మనకు తెలీదు. నిజంగానే మనం ఏదైతే ఫీల్ అవుతున్నామో ఆ ఫీలింగ్స్ అవి ఉన్నాయో లేదో మనకు తెలియదు, వాటికి ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. కానీ ఆ స్టోరీస్ మనం విపరీతంగా స్పందించాం. కానీ ఆ స్టోరీస్ కూడా మనం క్రియేట్ చేసుకున్న స్టోరీసే. కానీ రియల్గా అలాంటిదే జరిగింది అని ఎలా చెప్పగలుగుతారు? ఓకే, మనం క్రియేట్ చేసుకున్న స్పందన అయితే న్యాచురల్ కదా. మనుషుల్లో వచ్చే స్పందన ఏదైతే ఉందో ఆ రెంటికి జరిగిన ఒక రకమైన అంటే ఒక సమాజాన్ని దూరంగా వెళ్తూ ఆవేదన భరిస్తున్న దాన్ని మనం స్పందించాం. మన హృదయాలు కలిసివేశాయి, కోట్లాది మంది హృదయాలు కలిసివేశాయి, చిన్న పెద్ద ముసలని. అయితే మీరన్న ఒక మంచి పాయింట్ ఏంటంటే, మన కళ్ళ ముందు జరుగుతున్న ఘోరాలకి మనం ఎందుకు అంతగా స్పందించడం లేదు? నిజమే. ఇప్పుడు ఒక 2 రోజుల క్రితం ఒక తల్లి ఏడుస్తున్నాడని చెప్పి తన బిడ్డ కాలు చేతులు కట్టేసి నిప్పులో పడేసింది. అలాగే ఇంకొక రోజు క్రితమే ఇంకొక తల్లి తన బిడ్డని పాతి పెట్టేసింది. ఇది వార్త అనుకోండి. ఈ వార్తల మన కళ్ళ ముందు ఎన్నెన్నో జరుగుతాయి. మతి స్థిమితం లేని పిల్లలు కనిపిస్తుంటారు, వాటి విషయంలో మనం పెద్దగా స్పందించాం. అంతకంటే ఘోరం ఇంకేముందండి? పక్షి కంటే వాళ్ళ ప్రాణం విలువైనదే కదా, కోతి కంటే వాళ్ళ ప్రాణం విలువైనదే కదా. ఇంకా రోడ్డు మీద పడే యాక్సిడెంట్స్ ఉంటాయి. రోడ్డు మీద పడే యాక్సిడెంట్తో ఎవరో విగతజీ పడి ఉంటుంది. ఇంకా అతను హాస్పిటల్కి తీసుకెళ్ళగలిగితే బతుకుతారేమో, ఇంకా ఊపిరి ఉంటుంది. కానీ చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంటాం. ఒక కోతి పిల్ల చనిపోయినట్టు లేదా ఒక్కొక్క పిల్ల చనిపోయినట్టు వెళ్ళిపోతుంటాం. అప్పుడు స్పందించడంలా. ఆ వార్తలు టీవీలో వస్తుంటాయి, ఆ వార్తలు పేపర్లో వస్తుంటాయి, అప్పుడు మనం స్పందించడంలా. కానీ ఈ పెంగ్విన్ విషయంలోనూ ఈ కోతి విషయంలో స్పందించినంతగా మనం ఎందుకు స్పందించట్లేదు అన్నది మీకున్న భావన. నిజమే. ఎందుకు స్పందించడం లేదు? అది సమాజానికి వదిలేయాలా, లేకపోతే మరి మీ యాజ్ ఏ ఎడిటర్గా మీరేం చెప్తారు సార్? నేను అన్నది ఒకటేనండి. అంటే భావుకత అక్కడ మనకు కనిపిస్తుంది. అంటే మీరు ఒక చిన్న విషయం మీకు ప్రాక్టికల్గా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. పెట్ డాగ్స్ పెంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవును. వాళ్ళ ఇంట్లో వృద్ధులు కొంతమంది ఉంటారు. అదే పెట్ డాగ్ పెంచుకుంటూ వృద్ధులు ఉంటారు. వృద్ధుల్లో నిర్లక్ష్యం చూస్తారు, పెట్ డాగ్స్ మీద ప్రేమ చూపిస్తారు. సో దాన్ని ఇక్కడ అప్లై చేయాల్సిందే. అలాగే స్ట్రీట్ డాగ్స్ని మనం వాటిని దగ్గర చేరనివ్వం. లేదు, ఒక స్ట్రీట్ డాగ్ దెబ్బలు తగిలంటే దాన్ని ఏం పెద్దగా పట్టించుకోము, అవసరమైతే మళ్ళీ దాన్ని కొడతాం. అక్కడ మనం ఏం ఆలోచిస్తున్నాం? మళ్ళీ మన మనుషులుగానే వాటి ప్రేమని మనం చూపించట్లా. సో ఇలా మన కళ్ళ ముందు అనేక కేసులు కనిపిస్తూనే ఉంటాయి. దీన్ని ఏం చేయాలంటే నా ఉద్దేశం, ఆ పెంగ్విన్ పక్షి విషయంలో కానీ ఈ కోతి విషయంలో కానీ ఉన్న స్పందన ఇటువంటి విషయంలో కానీ చూపించగలిగితేనే ఆ స్పందనకి నిజమైన తీర్పున్నట్టు, నిజమైన ఒక అంటే నిజమైన స్పందన కానీ మనం భావించాల్సి వస్తుంది. అంటే ఎదుటి మనిషి మీద చూపించాలి అంటారు. ఫస్ట్ చూపించాలి, మొదట చూపించాలి. మన కళ్ళ ముందు కనిపించే జీవాలు కానీ మన కళ్ళ ముందు కనిపించే పక్షులు, ఇంకా ఇప్పుడు మనకి పెంగ్విన్ మన దగ్గర లేదు, పంచి మన దగ్గర లేదు. కానీ పెంగ్విన్ లాంటి పక్షులు మన దగ్గర ఉన్నాయి, కోతి లాంటి జీవాలు మన దగ్గర ఉన్నాయి.
అన్నిటికంటే ముఖ్యంగా మన మనుషుల్లోనే ఇలాంటి వాళ్ళు చాలామంది నిస్సహాయతతో ఉన్నారు. అవసరం వాళ్ళకి మన సహాయం చాలా అవసరం. మీరు అన్నట్టు మతి స్థిమితమైన పిల్లలు కావచ్చు, అలాగే ఇంకా కాస్త వృద్ధులు కావచ్చు, నిస్సహాయాలు కావచ్చు. కొంతమంది ముసలివాళ్ళు రోడ్డు దాటడానికి కొన్ని నిమిషాల పాటు స్పెండ్ చేస్తారు, ఆలోచిస్తారు. వాళ్ళని ఎవరిని దాటడానికి ఎవరు ముందుకు రాము. ఇక్కడ ఆ స్పందన ఎందుకు కనిపించట్లేదు అన్నది పెద్ద ప్రశ్న అండి. కానీ స్పందించగాలి. పక్షుల్లో పక్షి ప్రేమని నిస్సాయితో ఉన్న పక్షి ప్రేమ అనుభవించలేనప్పుడు ఈ మనిషి బాధపడింది ఇక్కడ కూడా చూపించగలగాలి. సో మనం ఆలోచించాల్సింది అంటే మనుషుల్లో ఆ భావుకత రావడమే మనం కోరుకోవాలి. సార్, పూర్వం అయితే జనరల్గా మనం చెప్పుకుంటే పూర్వీకుల మధ్యలో ఇలాంటి ప్రేమలు అనుబంధాలు చాలా ఉండేవి. కానీ ఇప్పుడు ఈ జనరేషన్లోనే అవి కరువైపోయాయి. సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? చాలా సింపుల్ అండి. మన విద్యా వ్యవస్థలోనూ మన కుటుంబ జీవనంలోనే ఈ లోపాలు కనిపిస్తాయండి. ముఖ్యంగా చూడండి, ఇప్పుడు మీరు 6th క్లాస్ దాటుతున్నాడు లేదో వాళ్ళని హాస్టల్లో పెడుతున్నాం అంటే వాళ్ళ ఎలా అంటే సొసైటీని చూసి పెరిగే పరిస్థితి లేదు. 6th క్లాస్ నుంచే సొసైటీని చూసి పెరిగే పరిస్థితి లేదు, కుటుంబాన్ని చూసి పెరిగే పరిస్థితి లేదు, తాతమ్మలు నాన్నమ్మలు వాళ్ళ ప్రేమని వాళ్ళకి కనిపించే పరిస్థితి లేదు. అలాగే మీకు అది కుటుంబం వరకు. చదువులు ఏముంది, పూర్తిగాను మెడిసిన్, లేదంటే ఇంజనీరింగ్, లేదంటే కలెక్టర్, లేదంటే ఇంకొకటి డాక్టర్, ఇలాంటి చదువులే తప్ప సామాజిక శాస్త్రం ఉన్న చదువులు లేవు. సామాజిక శాస్త్రంలో ఆప్యాయత, అనురాగాలు, సెంటిమెంట్స్, ఇతరులకు సహాయపడడం, సొసైటీకి ఉపయోగపడడం, యాంత్రిక జీవితం నుంచి బయటకు వచ్చి సొసైటీ గురించి ఆలోచించేదంతా సామాన్య శాస్త్రమే. సామాన్య శాస్త్రానికి వాల్యూ లేకుండా పోయింది, దాన్ని ఎవరు చదవట్లేదు. ఈరోజు ఎవరైనా BA చదువుతున్నవారు ఉన్నారా? అసలు BA చదువుతున్న స్టూడెంట్స్ ఉన్నారా? వాళ్ళు చదువుతున్నా కూడా వాళ్ళని చాలా చిన్న చూపు చూస్తారు. చిన్న చూపు చూడడమే కాదు, అవకాశాలు కూడా ఏమీ లేవు. సో అది ఒక నిర్లక్ష్యమైన సబ్జెక్ట్ అయిపోయింది. సో సబ్జెక్టే లేనప్పుడు చదువులో రావట్లేదు, కుటుంబాల్లో నేర్చుకోవట్లేదు, ఇంక మీకు బయట పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ నుంచి మీరు ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయం. మీరు చూడండి, అదే సమాజం, అదే యువత ఈ పెంగ్విన్ని యాక్సెప్ట్ చేసింది, ఈ పంచుకోతిని యాక్సెప్ట్ చేసింది. మరి అంటే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ అమ్మమ్మ కూడాను ఇలాంటి బాధలు పడితే ఆ హృదయాలు కూడా స్పందిస్తాయి. కానీ అవకాశం లేకుండా చేసిన కుటుంబ వ్యవస్థలో మనం వచ్చేసాం. అంటే వాళ్ళు కూడాను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ నాన్నమ్మ కనుక ఇలాంటి ఇబ్బందులు పడితే ఈ హృదయాలు స్పందిస్తాయి, ఈ యూత్ అనే హృదయాలు స్పందిస్తాయి. కానీ తల్లిదండ్రులకు మనం వాళ్ళని దూరం చేసేసాం, స్పందించే అవకాశం లేకుండా చేస్తాం. హాస్టల్ చదివించు అదొకటి. ఇంకో ప్రభుత్వం ఏం చేస్తున్నాయి, వీళ్ళని ఆ చదువులు లేకుండా చేస్తున్నాయి. ఓకే, సామాన్య శాస్త్రం పూర్తిగా నిర్లక్ష్యం పెట్టారు, బాగానే ఉంది. అదే బైపీసీలో పెట్టండి, అదే ఎంపీసీలో కూడా ఈ సామాన్య శాస్త్ర సబ్జెక్ట్స్ పెట్టండి, ఏమవుతుంది? మీకు ప్రపంచంలో అన్ని చోట్ల కూడాను అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయండి. మనం 10th క్లాస్ తర్వాత దాన్ని వదిలేస్తున్నాం. 10th క్లాస్ తర్వాత ఇంకా అలా కాదండి. మీకు సివిల్ సర్వీస్ లాంటి గవర్నమెంట్ వాటిలో కూడా ఇతర దేశాల్లో, నెక్స్ట్ మెడిసిన్లో హిస్టరీ ఉంటుంది, మెడిసిన్లో సోషల్ స్టడీస్ ఉంటాయి ఇతర దేశాల్లో. అంటే ఏంటి, మానవ పరిణామంలో తను ఏ జాబ్కి వెళ్ళినా సరే, ఎక్కడ స్థిరపడినా సరే మూలాల నుంచి అది కదలాలే తప్ప దాన్ని దూరం చేస్తే మనం ఇప్పుడు అనిపిస్తున్న ఆ శాపం అదే అనమాట. అంటే ఒక పెగ్విన్ కోసం స్పందిస్తున్నాం, ఒక పంచుకోతి కోసం స్పందిస్తున్న యూత్ ఉంది. ఆ యూత్ వాళ్ళ అమ్మా నాన్నని అంతకంటే పెద్దవాళ్ళని చూడలేని పొజిషన్ తీసుకొచ్చేసాం. ఓకే, అంటే మనకి ఉంది కానీ వాళ్ళకి పరిచయం లేదు కదా. మీరు ఆ మధ్య ఒక వార్త వచ్చింది, అది రియాలిటీయే. అదేంటంటే ఒక స్కూల్ పిల్లల్ని వాళ్ళకి మానవ విలువలు నేర్పించడం కోసం ఒక వృద్ధాశ్రమానికి ఆ స్కూల్ పిల్లల్ని తీసుకుని వెళ్ళారు. ఒక స్కూల్ యాజమాన్యం. అంటే వృద్ధుల జీవనం ఎలా ఉంటుంది, నిర్లక్ష్యంగా ఉన్న వృద్ధుల పట్ల సొసైటీ నిర్లక్ష్యం చూపుతున్నప్పుడు వాళ్ళని ఎలా ఆదుకోవాలి అని ఆశ్రమాలు చూపిద్దామనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకుని వెళ్ళారు. అందులో ఎక్కువ మంది ఆడపిల్లలు ఉన్నారు. ఆశ్రమానికి వెళ్తున్నప్పుడు అందులో వాళ్ళ నాన్నమ్మ కనిపించింది. వాళ్ళ నాన్నమ్మ ఈ పాపను గుర్తుపట్టింది, ఈ పాప వాళ్ళ నాన్నమ్మను గుర్తుపట్టింది. ఈ నాన్నమ్మ ఇంట్లో లేని విషయం ఈ పాపకు తెలియదు, ఎందుకంటే ఈ పాప హాస్టల్లో చదువుకుంటుంది. అక్కడ కనిపించింది వాళ్ళ నాన్నమ్మ గుర్తుపట్టింది. ఆ హృదయ విదారకమైన దృశ్యం కూడా ఇలాగే కలిసివేసింది చాలా. అంటే మీరు అర్థం చేసుకోవాల్సిందంటే స్పందించే యూత్ మనం ఉన్నాం, కానీ ఇన్సిడెంట్స్ మనం
తెలియకుండా దూరం చేస్తున్నాం సొసైటీకి. అదే మనమే మనమేది మన పేరెంట్స్గా ఎవరైతే మన పిల్లలు ఇంకా బాగుండాలి, పెద్ద పెద్ద డాక్టర్లు అవ్వాలి, పెద్ద ఇంజనీర్లు అవ్వాలి, పెద్ద పెద్ద కలెక్టర్లు అవ్వాలి, ఇంక వాళ్ళ భవిష్యత్తు ఎక్కడికో వెళ్ళాలంటూ మూలాల్ని కట్ చేసేస్తున్నాం. కట్ చేయడంతో వాళ్ళలో ఉన్న ప్రేమని ఈ పక్షుల మీద, కోతుల మీద చూపించగలుగుతున్నారు. నిజానికి ఆ బంధం కూడా వాళ్ళకి కొనసాగితే ఇక్కడ కూడా అలాగే స్పందిస్తారు. అది మనం అర్థం చేసుకోవాలి. అంటే మీరు చెప్పేది ఏంటంటే ఉమ్మడి కుటుంబం అనేది ఉంటే మానవ విలువలు ఖచ్చితంగా ఉమ్మడి కుటుంబం ఉంటే ఈ పక్షి కోసం, ఈ కోతి కోసం స్పందించే ఇవే ఉమ్మడి కుటుంబం కోసం అంతకంటే ఎక్కువ స్పందిస్తాయి. అలాంటిది ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్. ఓకే. సో ఇప్పుడు యూత్ కోసం మనం చేయాల్సింది ఏంటంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థని పెంపొందించాలి, అలాగే ఎడ్యుకేషన్లో ఇటువంటి భావాలు తీసుకొని రావాలి. ఓకే సార్, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ.